డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇచ్చిన ఆర్థిక సాయం కార్యరూపం దాల్చింది. బడి పిల్లలకు రుచికరమైన ఆహారం అందిస్తోంది. డొక్కా సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజన సదుపాయం కోసం కడపలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు తన వంతుగా గతంలో వ్యక్తిగత ఆర్థిక సాయాన్ని అందించారు. అలా ప్రభుత్వ నిధులతో పాటు పవన్ ఇచ్చిన సాయంతో కడపలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. అంతేకాదు అమల్లోకి వచ్చింది. డొక్కా సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలి అనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధుల నుంచి అందించారు. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ సిద్ధమైంది. ఇక్కడ నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతోంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో రుచికరమైన ఆహారాన్ని వండివార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా 2500 మంది విద్యార్థులకు రోజు భోజనం అందుతోంది. ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూలో మార్పులు చేసి సన్న బియ్యం అందించేలా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పౌర సరఫరాల శాఖ గిడ్డంగుల నుంచి ఆయా మండల విద్యా వనరుల కేంద్రాలకు తరలివస్తున్నారు. అన్ని పాఠశాలల్లో సన్న బియ్యం ఉండేలా అధికారులు చూసుకుంటున్నారు. గత నెల నుంచే అన్ని ప్రభుత్వ బడుల్లో సన్న బియ్యంతో వండిన అన్నం వడ్డిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న నిర్వాహకులకు, వంట చేసేవారికి మండలాల వారీగా ట్రైనింగ్ ఇచ్చారు. శుభ్రమైన పద్ధతుల్లో పోషక విలువలు పాడవకుండా ఎలా వంట చేయాలి, వంట చేసే చోట ప్రమాదాలు ఎదురైతే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. పవన్ తీసుకున్న చొరవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన నాయకుడు అంటూ జేజేలు పలుకుతున్నారు.